గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. నా పేరు చెల్లూరు కృష్ణ, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లా, తర్లవాడ గ్రామం సార్. మాది ఎస్సీ కాలనీ. మేము దళిత రైతులు సార్. మా యొక్క మీకు ఎదురుగా కనబడే కొండ ఇందిరాగాంధీ గారి టైంలో ఇచ్చిన కొండ సార్. అదే మా ల్యాండ్లో తర్లవాడ ఎస్సీ కాలనీ రైతులకి ఒక 51 మంది రైతులకి మనిషికి 2 ఎకరాలు చొప్పున డీపారం భూములు మాకు డీపట్ట భూమి చేసి ఇచ్చారు సార్. అది ఈ డీపట్ట భూమిని ఇప్పటి వరకు కూడా మేము జీడి తోటలు, మామిడి తోటలు వేసుకొని మేము దాని మీద జీవనాధారం పొందుతున్నాం సార్. ఈ జీవనాధారం పొందిన భూమిని ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో గూగుల్ కంపెనీ వస్తుందని చెప్పి మాకెవరికి తెలియకుండా, మాకెవరికి ఇంటిమేషన్ లేకుండా సాయిల్ టెస్టింగ్ మిషన్లను తెచ్చి, తర్వాత ఇంత ముందున్న ఎంఆర్ఓ గారు వచ్చి మీకు ల్యాండ్ సరిచేస్తామని చెప్పి లేనిపోయిన హామీలు ఇచ్చి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి మాకెవరికి తెలియకుండా ల్యాండ్లు తారుమారు చేసి, సర్వే నెంబర్లు తారుమారు చేసి, ఆ విధంగా మా యొక్క ల్యాండ్ని ఇది మన సాయిల్ టెస్టింగ్ చేసి మాకెవరికి తెలియకుండా, ఎస్సీ రైతులకు ఎవరికి తెలియకుండా గ్రామసభ తీర్మానం పెట్టి మా సచివాలయం, గ్రామ సచివాలయం, తర్లవాడ ఎస్సీ కాలనీ గ్రామ సచివాలయంలో సాయిల్ టెస్టింగ్ అయిన తర్వాత గ్రామసభ తీర్మానం పెట్టారు సార్. ఈ గ్రామసభ తీర్మానం మాకెవరికి, ఎస్సీ రైతులకు ఎవరికి తెలియదు సార్. మమ్మల్ని ఎవరిని పిలకుండా వాళ్ళు బీసీ నాయకులే ఈ గ్రామసభ తీర్మానం చేసి ఒక 2 నెంబర్లు మా ఎస్సీ కాలనీ నుంచి ఉన్నారు సార్. 7వ వార్డు, 8వ వార్డు గ్రామ వార్డు నెంబర్లు ఉన్నారు. వాళ్ళిద్దరిని సంతకాలు పెట్టించమని రిజిస్టర్ పంపించారు సార్. మా వార్డు నెంబర్లు ఏం చేశారంటే మాకు తెలియకనే ఈ తీర్మానం ఎలా చేశారని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టడానికి నిరాకరించారు సార్. ఇవి గ్రామసభ మరి సచివాలయం నుంచి ఉంటారు కదా సార్, మన సర్పంచ్ గారు, తర్వాత గ్రామ కమిటీ ఉంటారు కదండి, బాల రాంబాబు నాయుడు గారు సార్. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మాకు తెలియకన్నా గ్రామసభ తీర్మానం చేసి మాకు కోరికలేట్ లేవు సార్. మాకు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలో ఇచ్చిన ల్యాండ్ ఎలాగైతే ఉందో ఆ డీపారం భూమిని గవర్నమెంట్ వారు దయించి పట్టా భూమిని చేసి ఇస్తే సంతోషం సార్. పట్టా భూమిని చేయకపోయినా ప్రాబ్లం లేదు, మా భూమిని మాకు అలాగ వదిలిస్తే చాలు సార్. లేని ఎడల ఒకవేళ తీసుకున్నాం అనుకున్నట్లయితే మా నష్టపరిహారం ఎంత ఇస్తారు, ల్యాండ్ తీసుకొని ఒక 2 ఎకరాల్లోనూ 1 ఎకరం తీసుకొని ఒక ఎకరం ఏమైనా మాకు పట్టా చేసి ఇవ్వగలరా అనేదే సార్ మా కోరిక. అంతేగాని ఇవన్నీ ఏ హామీలు ఇవ్వకుండా సర్వే నెంబర్ ఇప్పుడు 1 నిమిషం సార్, 1లో 71, 72, 74, 75, 35 ఒక సర్వే నెంబర్ సార్ మాది. ఎస్ఎఫ్టీ మొత్తం ఇంచుమించు 250 ఎకరాలు ఉంటాయి సుమారు ఎస్సీ రైతుల ల్యాండ్. ఈ ల్యాండ్ ని వాళ్ళు మా సాయిల్ టెస్ట్ మాకు తెలియకుండా మేము అందరం పనులకు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సాయిల్ టెస్ట్ చేసి, మేము ఎవరు లేనప్పుడు సాయిల్ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్టు గ్రామసభ తీర్మానం చేసుకుని అందరూ గవర్నమెంట్కి అప్పచెప్పడానికి చూస్తాను సార్. దీనికైతే మేము ఎవరం కూడా ఒప్పుకోవట్లేదు సార్. భవిష్యత్ కార్యాచరణ ఏం లేదు సార్. మేము ఇంత ముందు ఒకసారి స్పందనలోకి వెళ్ళాము. స్పందనకి వెళ్ళిన తర్వాత స్పందన కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు అన్నారు ప్రభుత్వ భూమి ప్రభుత్వ అవసరాలు తీసుకుంటాం తప్పించి మీరు ఎవరు మాట్లాడడం లేదని ఆయన కూడా అన్నారు సార్. గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ భూమిని రైతులు ఉపయోగించుకున్నప్పుడు ఇదే తోటలోనూ మేము చాలా 60 సంవత్సరాల నుంచి మాకు తెలుసు సార్. మేము చిన్నపిల్లలు, మా తాతల తండ్రులు ఇదే భూమిలో బతికున్న భూమిని ఇప్పుడు గవర్నమెంట్ అక్రమంగా తీసుకుంటే మాకు నష్టపరిహారం అని ఇవ్వాలి, లేదంటే భూమి 2 ఎకరాలు ఉన్నప్పుడు 1 ఎకరం తీసుకుని 1 ఎకరం పట్టా అయినా చేసేవాళ్ళని మా డిమాండ్ సార్. అదే డిమాండ్. చాలా భూములు ల్యాండ్ పూలింగ్ లో తీసుకుని పంపిస్తున్నారు కదా, అలాగే లేదు సార్, అదేం లేదు సార్. ఇక్కడ మేము అడిగాం సార్, అంత ముందు కూడా జగన్ గారి గవర్నమెంట్ లో అడిగాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో గూగుల్ కంపెనీ వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత గూగుల్ కంపెనీ వస్తే అందరికీ సంతోషమే, కాదనలేదు. కానీ మా భూమిని అక్రమంగా తీసుకుంటామంటే మేము ఎవరు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు సార్. మేము ఈ తర్లవాడ ఎస్సీ కాలనీ పైడమ్మండి. భూమిలోకి ఇంత ముందు ఎవరైనా వచ్చినా సరే మా 10 మంది కూడి 10 మందితో మాట్లాడిన తర్వాతనే భూమి మీదకి ఏదైనా సర్వీకి వెళ్ళారు. ఇప్పుడు అలాంటిది వచ్చి మాకు చెప్పకన్నా చేయకన్నా సర్వీలు చేసుకొని రోడ్లు వేసుకొని ఇవన్నీ చేస్తారు. మాకు తెలియదు. బోర్ కొట్టారు ఎంతప్పుడు మేము వెళ్ళామండి. ఇందాక గవర్నమెంట్ ఇందరా ఇచ్చింది బాబు. అప్పుడు మా మామ వాళ్ళకి ఇచ్చింది ఈ భూమి ఇస్తే అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు రాయ పొడ్డ తీసుకొని 2 ఎకరాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి 2 ఎకరాలు ఉంది, ఒకరికి ఎకరం 80 సెంట్లు ఉంది, ఒకరికి 70 సెంట్లు ఉంది. ఇలాగ వచ్చింది అనమాట. ఆ వచ్చిన భూమిని పండించుకుంటాను, ఏదో మొక్క 3 వేసుకున్నాము, బాగు చేసుకుంటాను, మామిడి మొక్క, జీడి మొక్క ఇవన్నీ వేసుకొని పండించుకుంటాను. దాని మీద వచ్చిన కాడ కనబం మేము తింటున్నాము. మేము ఎవరికి అమ్ముకోలేదు, మేము ఎవరికి చెయ్యలేదు. అది జరిగిన మ్యాటర్. మాకేం కావాలి, మా భూములు మాకు కావాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.